Hey guys, welcome to my channel. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్స్కి ప్రాంకాలు చెబుతున్నా గైస్. ఒక 20,000 అప్పు చేసా, అది తీర్చడానికి నా వల్ల కావడం లేదు. నేను ఏం చేయాలో అర్థం కాలే. నేను సూసైడ్ చేసుకోబోతున్నానని ప్రాంకాలు చెబుతున్నా. ఎలా ఉందో మీరు గురించి చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో లెట్స్ గో వీడియోలో కూడా. మా బొమ్మర్ దిగేద్దాం ఫస్ట్, ఇంకొకటి చేద్దాం, వేరే అమ్మాయికి ఇద్దాం గైస్. మీరు గురించి చూసేయండి. ఎక్కడ చిన్ను? కాలేజ్ పోయిచలే, ఒక ఏం లేదు, కొంచెం హెల్ప్. ఎక్కడున్నా పక్కగా రా కొంచెం. ఎవరు లేదు పక్కన? ఏం లేదు, కొంచెం మీట్లో ఏం వల్ల వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? ఏం లేదు, ఒక 20,000 బేట్ అప్పు చేసా. 20,000 నాకు సెండ్ చేస్తావా? కాదు, సెండ్ చేసేంత లేదులే. ఫస్ట్ విను చెప్పేది. 20,000 బేట్ అప్పు చేసా, అంటే బెట్టింగ్ ఆడి. నిన్ను చెప్పేది బెట్టింగ్ ఆడి 20,000 అప్పు చేసా. అది ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. కానీ ఇంకా లాస్ట్కు డబ్బులు అడుగుతారు అందరూ. ఏం చేయాలో కొంచెమైనా బుద్ధి ఉందా? బాగుపడే లక్షణాలు కొంచెమైనా ఉన్నాయా నీకు? మనిషివేనా అసలు? ఎవరు నిన్ను బెట్టింగ్ ఆడమనింది ఫస్ట్? అది ఒక వ్యసనం అని తెలుసు కదా. నువ్వేమన్నా పిల్లాడుగా, చిన్న పిల్లాడుగా తెలుసు. తెలీదు నీకు ఏది మంచి ఏది చెడ్డది అనేది? గాడిదలాగా ఎదిరావే, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? చూసుకోవాలి కదా మన పరిస్థితి ఏందనేది. ఇంట్లో అడగాలంటే అమ్మ ఆంటీ గమ్ము ఉంటదేమో, నేను అయింటేనా? మళ్ళీ అదేదో పెద్ద గొప్ప ఇది అన్నట్టు కాల్ చేసి చెప్తున్నాడు. మళ్ళీ చనిపోతావా? ఏం ఎట్లెట్లుంది ఒళ్ళు? సింసిమా అంటుందా ఏమి? అర్థం కాలమ్మా, ఏం చేయాలో అర్థం కాదు. హలో, నా దగ్గర కూడా ఏం లేవు. నేను ఇన్ కేస్ ఆఫ్ నీకేమన్నా ఇద్దాం అనుకున్నా కూడా. ల్యాండ్ ఇష్యూలో పడి చైన్ కూడా తీసుకోపోయినా. సరే సర్లే, ఇదంతా ప్రాంక్ మళ్ళీ చేస్తాను. హలో, ఉన్నాయా నీకు? మళ్ళా చేస్తాం కొట్టినా కూడా తప్పులేదు అసలు. వీడియోలో అన్న మళ్ళీ చేస్తాం. వా, కొంచెంకి ఎట్ అయిపోయా అంటే అట్ అయిపోయినా గాయస్. అసలు ఏం అసలు అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇలాంటి ప్రాంకులు చేయలేదు ఎవరి మీద. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తానా. ఆల్రెడీ మా బామ్మర్ది చేసా, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలే. లాస్ట్కు అతను ఇంకా కొంచెం వారైంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఇంక ఉంటుంది. ఇప్పుడు వేరే వానికి ఇద్దాం. వాడు కనుక్కుంటాడు గాయస్, ఊరికే కనుక్కుంటాడు వాడు నన్ను. ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ముగ్గురు చేసి ఒక్కరు ఇచ్చారు గాయస్. మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు. నా లైఫ్ చూడండి ఎట్టుందో. మళ్ళా మా బామ్మర్దికి వేసాం. బామ్మర్ది ఫోన్ ఎత్తు. ఆడ బామ్మర్ది షాప్లో బాగుంది. పని మీద అన్నావా?
చూసుకోలే ఏంలా ఒక ఎమర్జెన్సీ ఒక్క నిమిషం ఏది ఒక్క నిమిషం అంటనా ఏంటే కొద్దిగా కష్టమే ఇప్పుడు ఒక్క నిమిషం ఫుల్ కొన్నా చెప్పేమో ఏంలా ఒక 20,000 అప్పు వేసాము అది బయట 20,000 అప్పు వేసా అంటే బెట్టింగ్ అన్నాను 20,000 అప్పు వేసా ఇంకా ఏం చేయాలో అర్థం కాలే అందరూ ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు నేను నమ్మనులే నేను నమ్మను నిజంగా బాగుండదు నేను నమ్మను అసలు అంటే నమ్మను నేను బాగుంటుంది నిజంగా అంటే లేదు ఏం ఫెయిల్ అయిపోయింది అసలు నమ్మను నన్ను ఫస్ట్ ఏం చేద్దాం ఇంకొకటి చేద్దాం ఇప్పుడు ఎప్పుడు అమ్మాయితో బిజీగా బిజీ చూడండి గ్యాస్ మళ్ళా లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है హలో ఏడ బాగుంది తలకాయ చూడండి ఈనాడు సమాధిగానే వేస్తున్నావు నిలబడుకొని మాట్లాడతా ఫోన్ మాట్లాడతా ఇప్పుడు ఫోన్లో బిజీ ఒక్క నిమిషం పక్కన వాళ్ళ ఫోన్లో ఎత్తుతాడు ఇడిగిరా కొద్దిగా ఎమర్జెన్సీ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా కాదులే ఒక హెల్ప్ బా ఏదిరా ఏంలే హలో నువ్వు బయటికి రా సమాధి కడిగిరా మాట్లాడదా సమాధి కాడికి రాలేనులే నాకు నేను వచ్చేంత ఓపిక నుంచి లేదు ఏంలే ఒక 20,000 అప్పు వేసాం బాగుంది 20,000 లెక్క కావాలి బాగుంది 5,000 కావాలా 20,000 20,000 అప్పు చేసినావా ఎవరు కాడరా వేరే వాళ్ళ కాడ అప్పు చేసా ఏం చేయాలని అర్థం కాలే అందరు డబ్బులు అని అడుగుతారు ఎప్పటికి ఇవ్వాలంటారంతా ఎప్పుడు ఇవ్వాలనో తెలియదు అడుగుతా ఏమన్నా బాండ్ పేపర్లు ఏమన్నా రాసినారా ఏమన్నా బాండ్ పేపర్లు ఏం రాయలే అంటే నమ్మకంతో ఇచ్చారు 20,000 నువ్వు టైం ఎప్పటికి చెప్పినావు అది నేను 3 నెలలకు ఇస్తాను 3 నెలలు దాటిపోయింది 6 నెలలు అవుతాను ఇప్పటికి అవునా ఏం చేయాలో అర్థం కాలే సర్లే నేను అమ్మను ఒక మాట అడుగుతా నేను 20,000 అయితే అడ్జస్ట్ చేయలేను రా ఒక 5,000 అయితే అడ్జస్ట్ చేయగలుగుతా అమ్మని అడిగి సరే ఎంతో కొంత అడ్జస్ట్ సరే ఇంకోటి మా ఫ్రెండ్కి ఎగ్జామ్ బెస్ట్ ఫ్రెండ్కి హలో యాడా ఏం చేస్తున్నావు హలో ఏంలా చిన్న హెల్ప్ బా చిన్న హెల్ప్ ఎందుకులేని అమ్మకి మళ్ళీ చెప్పలే ఇలా 20,000 అప్పు వేసారా 20,000 అప్పు వేసిన గట్టిగా మాట్లాడు బే ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే బెట్టింగ్ ఆడి అందుకే అమ్మ తిడతా అని అమ్మకి ఇలా ఫోను అమ్మ ఇందాక చేసి నువ్వు అడుగు అంగడ విన్నామనింది ఈ అమ్మకి ఫోన్ ఒకసారి అమ్మకి ఫోను ఏంది అమ్మకి ఫోన్ ఒకసారి ఏందో గట్టిగా బాగున్నాడు బే సర్లే అని అమ్మకి చెప్తా
అలా అని ఒక 20,000 అడ్జస్ట్ చేయరా. ఒక 20,000 ఒక 10,000 ఆడొచ్చు, అడ్జస్ట్ చేయరా. ఇంకా గతి లేక నీకు అంత సీన్ లేదు, అంత లేదు కానీ నిజంగా రా. ఏందిరా నమ్మలేదా మీరు? ఏంది నమ్మలే? నిజంగా రా. ఏందిరా వీళ్ళంతా నన్ను ఎప్పుడు 4 నెలల నుంచి బెట్టింగ్ ఆడుతున్నా, అట 20,000 అప్పు అయింది. మరి నాకేనా చెప్పలే, ఇంకా కొన్ని విశేషాల వల్ల చెప్పలే. ఏం విశేషాలు చెప్పేదేను? ఇట్లాంటి ట్విస్ట్లు ఇస్తామని రా. అబ్బా ఏం చేసి అబ్బా, అమ్మ నన్ను అడిగి మైండ్ మొత్తం బ్లాక్ అయింది, గమ్ము ఉంటుంది. నాకు ఏం అర్థం కాదు. మైండ్ మొత్తం అంత ఖరాబ్ చేసినావు. ఏమి నాకే ఏం అర్థం కావాలి. వాళ్ళు ఇంటికాడికి వస్తామంటారు, ఏందో ఏం చేయాలో ఏం అర్థం కాలేడా. యా ఫోన్ అయితే అమ్మ తిప్పుతుంది. ఒక మాట అడుగు అమ్మను, అమ్మని అడుగు ఒక మాట. నువ్వు చెప్పు. అమ్మ తిప్పితే మళ్ళా నువ్వు ఫోన్ ఉంది కదరా పాతది. సరే ఇటో కూడా చీరా చెండు పొద్దునికి 10,000 అన్నా కడితే కొంచెం తలగా నొప్పి తగ్గుతుంది. అర్జెంటా? ఎంత? 10,000 అన్నా. వేరే అన్నీ అడిగినా 5,000 ఇస్తా అన్నాడు. చూడరా ఫోన్ ఎంత చూడాలా? సర్లే మిగతాది వేరే వాళ్ళని అడుగుతా. మ్యాక్సిమం 10. సరే చాలే. అట్లా అయితే రేపు చూస్తావాట? రేపు వస్తా ఇంటికాడికి. సరే సరే కల్లా అడుగుతా. సరే సరే. నువ్వు మళ్ళీ అమ్మ నరుకుతుంది నిన్ను. సరే సరే చెప్పండి. డల్లా 15,000 సెట్ అయింది. 5 మందికి ఫోన్ చేస్తే 15,000, 5 మందికి 15,000. కానీ ఒక దాంతో ప్లాన్ ఫెయిల్. కానీ ఒకరు తిట్టించుకున్నాం, ఏం చేయలేం. ఒకడు 5,000 ఇస్తా అన్నాడు, వీడు ఎట్లా కూడా 10 అడ్జస్ట్ చేస్తాను, ఏం చేయలేం. సో బెటర్ 20,000కి దగ్గరికి వచ్చాం. ఇంకా ఎవరు ఫోన్ చేస్తాం. చాలా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తా గైస్. నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఫైనల్లీ బై బై, లవ్ యూ, టేక్ కేర్.